ఇక మా కరెస్పాండెంట్ రవీందర్ తణుకు నుంచి సిద్ధంగా ఉన్నారు. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు తేతల నుంచి ప్రారంభం కాబోతోంది. యాత్రకు సంబంధించిన టూర్ స్కెడ్యూల్ అప్డేట్స్ ఆయన అందిస్తారు. రవీందర్, ఎక్కడికక్కడ ప్రజాదరణను చూస్తూ ఉన్నాం. ప్రాంతాలకు అతీతంగా, వయోభేదం లేకుండా, కులమతాలకు అతీతంగా పెద్ద స్థాయిలో వచ్చి తమ అభిమాన నేతను చూడాలని జనాలు గుమిగూడుతూ ఉన్న దృశ్యాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. ఈ రోజు టూర్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, ఇప్పటివరకు ఏ జిల్లాకి ఆ జిల్లా అంతకు మించి అన్నట్లుగా వరద ప్రవాహంలా కనిపిస్తున్నారు. జన సందోహంతో బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. ఈరోజు 17వ రోజు జరగబోతున్నటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు శివారులో ఉన్నటువంటి తేతల నుంచి ప్రారంభం కాకపోతే మరికొద్దిసేపట్లోనే బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత ఈరోజు మొత్తం 85 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర ఉండబోతుంది. తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత అనపర్తి శివారులోకి ఇది బస్సు యాత్ర ఈరోజు సాయంత్రం రాత్రి బస ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయబోతున్నారు. మొత్తంగా అయితే ఈ రెండు జిల్లాల్లో ఈరోజు 85 కిలోమీటర్ల మేర జరగబోతుంది. 6 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర జరగబోతుంది. ఇప్పటివరకు చూస్తే కనుక మొత్తం 18 జిల్లాల్లో జరిగినటువంటి బస్సు యాత్ర ప్రతి జిల్లాలో కూడా అంతకు మించి అన్నట్టుగా భారీ ఎత్తున జన సందోహం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల సంగతి చూస్తే గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గోదావరి జిల్లాల మీద ఏ స్థాయిలో ప్రేమ చూపిస్తారో అదేవిధంగా అదే ఆనవాయితీని జగన్ కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాల్లో ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కూడా అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ సంఘీభావాన్ని తెలియజేయడానికి జగన్ కోసం వీరంతా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాడు బగిలిపోయే ఎండలను సైతం లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్కు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో తేతల్లో ప్రారంభం కాబోతుంది బస్సు యాత్ర. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మొత్తం అంతా కూడా ఈరోజు రాజమండ్రి సిటీ వరకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కార్యకర్తలతో రోడ్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తణుకు రావులపాలెం మీదుగా ఈరోజు మధ్యాహ్నం పొట్టిలంక చేరుకున్న తర్వాత అక్కడ కొద్దిసేపు భోజన విరామం తీసుకొని అనంతరం రాజమండ్రి సిటీలోకి వైఎస్ జగన్ తన బస్సు యాత్రతో చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగరం నడిబొడ్డు నుంచి వెళ్ళబోతున్న నేపథ్యంలో మొత్తం సిటీలో అనేక ప్రాంతాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే తమ నాయకుడు ఎప్పుడు రాబోతున్నాడు అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఇప్పటివరకు 4.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో 4.5 లక్షల కోట్ల రూపాయల మేర చేతికి అందిన నేపథ్యంలో వీరంతా కూడా లబ్ధిదారులు తమ సంఘీభావం తెలియజేసేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే తేతల నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి 17వ రోజు బస్సు యాత్ర ఈరోజు రాత్రి అనపర్తి నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత రాత్రికి అక్కడ బస చేయబోతున్నారు. మొత్తంగా గోదావరి జిల్లాలో జన ప్రవాహం అయితే అంతకు మించి అన్నట్లుగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రవీందర్. మొత్తం మీద 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర టూర్ స్కెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ అవి.